అందరికీ హాయ్ అండి. ఈరోజు మీరు ఏ స్పెషల్ చేశారు? మేమైతే తలకాయ కూర తెచ్చుకున్నామండి. ఎప్పుడు చికెనే కాకుండా అప్పుడప్పుడు మటన్ కూడా తినాలని ఈరోజు తలకాయ కూర తెచ్చుకున్నాము. దాంట్లోనైతే ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. అలా తర్వాత ఒక పెరుగు తెచ్చుకోవాలి. పెరుగు నిన్నటి పుల్లటి పెరుగు, ఈరోజు కాకుండా నిన్నటి పెరుగు తెచ్చుకొని పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఇంతలో మనం కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు నూరేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లో పసుపు వేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న కూర కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతలో మనం దాంట్లోనే కొంచెం కలిమాకు వేసుకోవాలి, ఎందుకంటే కలిమాకు వాసన చాలా బాగుంటుంది. ఇంతలోని నువ్వులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మిక్సీ కాకుండా రోట్లో నూరుకున్నాను. దాంతోపాటు నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మనం ముద్దలా చేసుకోవాలి. దాన్ని మన కూరలో వేసుకోవాలి. నేనైతే అది స్కిప్ అయిపోయింది. దాంట్లో వేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా చికెనే కాకుండా ఈసారి మటన్ కూడా తెచ్చుకొని తలకాయ కూర కూడా తెచ్చుకొని ట్రై చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.